జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయని తాను మాట్లాడిన మాటలతోటి సంబంధం లేకుండా రాముని తిట్టానని బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి కొండ సురేఖ. మీరు నిజంగా రామ భక్తులైతే భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన దానికి కేంద్ర ప్రభుత్వం రెండింతలు అంటే 760 కోట్లు శాంక్షన్ చేయండి, అప్పుడు మీకు రాముని మీద ఉన్న భక్తి ఏంటో అందరికీ తెలుస్తుందంటూ ఎదురు ప్రశ్నించారు మంత్రి కొండ సురేఖ. వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు పూసుకొని కూర్చుంటారు. మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడడం చాలా తప్పు. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను మాట్లాడానని ఇంకా దాన్ని ప్రచారం చేస్తూ దాన్ని మీరు తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. నేను అన్న మాట వేరు, మీరు ప్రచారం చేసింది వేరు. కాబట్టి మీరు డబ్బులు తీసుకురండి, ఇక్కడ అభివృద్ధి చేయండి తెలంగాణ మీద. అది చేసినప్పుడు మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉంటుంది తప్పితే మీకు రైతుల గురించి పట్టదు, ప్రజల గురించి పట్టదు, అభివృద్ధి గురించి పట్టదు, మరి దేని గురించి కూడా పట్టదు. మరి 2 మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, ఒక స్టేట్ అధ్యక్షుడు ఏం చేస్తూ ఉన్నాడు, 8 మంది ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు. 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరి తెలంగాణను చిన్న చూపు చూస్తున్నప్పుడు తప్పకుండా మేము కామెంట్ చేస్తాము. ఆ కామెంట్ను మీరు మరి రిసీవ్ చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం బాగుండదని చెప్పి ఈ వేదిక మీద నుంచి వాళ్ళని హెచ్చరిస్తూ